ఇస్ బ్రేకింగ్ చూస్తున్నా మార్వాడి గో బ్యాక్ మూవ్మెంట్ ఉధృతమవుతోంది. వారికి వ్యతిరేకంగా మిర్యాలగూడలో వ్యాపారులు దుకాణాలను బంద్ చేశారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మార్వాడి హటావో తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బచావో మార్వాడి హటావో, తెలంగాణ బచావో మార్వాడి హటావో, నాసిరకం వస్తువుల అమ్మకాన్ని నిషేధించావో మార్వాడి హటావో, మార్వాడి హటావో. డూప్లికేట్ వస్తువుల మీద కానీ వాళ్ళు కట్టని ట్యాక్సుల మీద కానీ వాళ్ళు జిఎస్టీ లేకుండా అమ్మే ప్రతి వస్తువు కూడా కస్టమర్కి తెలవట్లేదు. మేమేమో డైరెక్ట్ కంపెనీ నుంచి మేము తీసుకొని మేము సేల్ చేస్తున్నాం, వాళ్ళు ఇండైరెక్ట్గా తీసుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మాకు కొంచెం తేడా వస్తుంది. కానీ ఇది ఓవరాల్గా ఇది నష్టపోయేది కస్టమర్ అండి, అది మీరు గమనించాలి. మరియు స్థానికంగా ఉంటున్న వ్యాపారస్తులను కానీ స్థానికంగా ఉంటున్న వర్కర్లు కానీ, నా షాపు ఉంది, నా షాపు నలుగురు వర్కర్లు, నేను వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాను. కానీ అదే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. కానీ వాళ్ళ షాపులలో ఓన్లీ వాళ్ళ వర్కర్లే ఉంటారు, వాళ్ళ యజమానులే ఉంటారు. కానీ మనకి లోకల్గా ఎటువంటి సపోర్ట్ ఉండదు. బ్రిటిష్ వారు మనల్ని పాలించారు. ఆ బ్రిటిష్ వారిని పారదోలడానికి మన తాతల తండ్రులు ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బీహార్ నుంచి కానివ్వండి, మార్వాడు కానివ్వండి వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ నాసిరకం వస్తువులు అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికర విషయం. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తీసుకునేటప్పుడు దీనికి జిఎస్టీ ఉందా లేదా, జిఎస్టీ తీసుకుంటే గవర్నమెంట్కి చెల్లుబాటు వచ్చిన అమౌంట్ కూడా దాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి మిర్యాలగూడ పట్టణమే కాదు తెలంగాణ యావత్ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థనాలు తీసుకున్నారు. మీరందరూ కూడా తెలుసుకోవాలి. లోకల్లో నాసిరకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా జిఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్లో ఫార్మర్స్ ని వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా అసోసియేషన్ ఉంది, వాళ్ళ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చుకొని లోకల్లో 1000 రూపాయల వస్తువు 500-600లకు అమ్ముతున్నారు. ఏమన్నంటే కస్టమర్ని జిఎస్టీ లేకుండా అమ్ముతున్నాము, వాళ్ళ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు, స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్స్ మోసపోతున్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో ఓయూజేఏసీ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ యాదవ్ ని అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజా సంఘాలు, మాజీ సర్పంచులు, విద్యార్థి జేఏసీ నాయకులు నల్లకుంట పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయకపోతే నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం నల్లకుంట పోలీస్ స్టేషన్ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఈరోజు ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఉందో దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క ఉస్మానియా క్యాంపస్ లో ఉండేటటువంటి విద్యార్థి నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనతో పాటు కొంతమంది విద్యార్థి నేతలు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మార్వాడి గో బ్యాక్ అనే పేరుతో తీసుకున్నటువంటి నినాదానికి ఈరోజు ఆ విద్యార్థి సంఘాలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమందిని ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ కూడా తెచ్చారు. కాబట్టి ఏంది దేనికి ఈ పోలీస్ స్టేషన్ లో క్రాంతి దళ్ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అర్ధరాత్రి 12 గంటలకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిసెస్ అందరూ ఉన్న సమయంలో ఆ ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. వీళ్ళు వచ్చి 3-4 బ్యాచ్లు కార్ల మీద వచ్చి, జీప్ల మీద వచ్చి వాళ్ళు అన్యాయంగా రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసి తీసుకొని ఇడికి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు పృథ్వీరాజ్ గారు టీవీలలో విశ్లేషించారు. వాళ్ళు ఎక్కడ కూడా గో బ్యాక్ మార్వాడి అనలేదు. జరుగుతున్నటువంటి అక్కడ వాళ్ళు వచ్చి గుజరాతీలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మా ప్రాంతీయ వాసులు తెలంగాణ వాదుల మీద అన్యాయంగా అక్రమంగా దాడులు చేసి వాళ్ళ వ్యాపారాలు జరగకుండా అన్యాయంగా వాళ్ళని మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వ్యాపారాలు వాళ్ళకి జరగకుండా.
కాబట్టి దీని మీద మేము పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఎక్కడ కూడా గో బ్యాక్ అనలేదు, ఆయన పిలుపు కూడా ఇవ్వలేదు. దాని మీదనే జరుగుతున్న చర్చలు జరుగుతున్నాయి. అంటే ఏంది దేనికి ఈ రోజు అరెస్ట్ చేశారు? తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు కూడా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో బంద్కు పిలుపునిచ్చారు. మరి ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో అయితే అరెస్ట్ చేసిన వాళ్ళని ఏమంటున్నారు పోలీసులు, ఎందుకు అరెస్ట్ చేశారు? అందరికీ జై తెలంగాణ. ఓయూజేఎస్ నుంచి బంధు పిలుపు వచ్చింది. మా నాయకుడు బంధు పిలుపునివ్వలేదు. తెలంగాణ క్రాంతి దళ తరపునకి వెళ్ళి బంధు పిలుపునివ్వలేదు. మా నాయకుడు కూడా ఎక్కడ కూడా మార్వాడి గో బ్యాక్ అనలేదు. ఆ సమస్య ఉంది, ఆ సమస్య మీదనే మాట్లాడిండు. ఇది ఎక్కడ జరుగుతుంది, ఇష్యూ ఎక్కడ జరుగుతుంది అని దాని మీదనే ఆయన ఫోకస్ చేసిండు. కానీ దౌర్జన్యంగా అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి రెండు మూడు బ్యాచ్లు వచ్చి అన్నని అరెస్ట్ చేసడము ఇది దారుణమైన పరిస్థితి. ఈయన ఉద్యమకారుడు, వాళ్ళ నాన్న మంత్రి. తెలంగాణ ఉద్యమము పుట్టిందే వీళ్ళింట్లా తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమం పుట్టిందే వీళ్ళింట్లా. 1952లో పుట్టిందే వీళ్ళింట్లా. ఇలా అసొంటి నాయకుడిని తెలంగాణ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏంది, ఏడున్నాం మనం? ఇక్కడ ఏమవుతుంది తెలంగాణలో? వచ్చిన తర్వాత తెలంగాణలో ఏంది, ఆఫీసుల మీద బోర్డు మారితే సరిపోతుందా? తెలంగాణ బతుకులు మారాలా కదా. ఏమైతుంది తెలంగాణ బతుకులు? ఇలా పొట్టకొచ్చిందే అండి ఉద్యమం. ఇది పొట్ట మీద కోసం ఓడు ఊకోడు, కొట్లాడతారు, ఓడు ఊకోడు. అయితే ఖచ్చితంగా ఇది ఏదైతే మార్వాడి గో బ్యాక్ పైన నినాదం పైన మొత్తం తొలగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఇటు జేఏసీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో మొత్తం టోల్లో చూసుకుంటే దాదాపు చెప్పండి. అయితే కొంతమందిని ఈరోజు పిలుపు గిడ ఇచ్చారు, బంద్కు పిలుపునిచ్చారు, కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. అది ఈ యొక్క నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు, కొంతమందిని తీసుకొని రావడం జరిగింది. అయితే పోలీసులు ఏమంటున్నారు, దేనికి అరెస్ట్ దేనికి జరిగింది? పోలీసులు ఇది వల్ల వాళ్ళు శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ వైలెన్స్ కానీ చేయలే. ఏదైతే తెలంగాణ వాళ్ళ మీద దాడి జరిగిందో ఆ రోజు నుండి అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కూడా తెలంగాణ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఇలానే చేసిర్రు. ఈ అక్రమ అరెస్టులతోని ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ వాళ్లకు ఉద్యమాలు ఏంటో తెలుసు, తెలంగాణ నిరసన కార్యక్రమాలు తెలుసు, తెలంగాణకు వైలెన్స్ చేయడం ఏంటో తెలుసు. కానీ మేము ఎక్కడ కూడా వైలెన్స్కి పోలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాం. మా డిమాండ్ ఏంది, మీ చర్చల ద్వారా మీరు మాట్లాడతారా లేదా, లేకపోతే ఇది ఇలా యుద్ధం చేసుకుంటూ పోతే వేరే విధాలకు కూడా దారితీస్తుంది. దీన్ని అక్కడ దాకా కాకుండా మీరు ప్రజలతో కానీ మేధావులతో కానీ మీరు చర్చించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. అక్రమ అరెస్టులు రాత్రి 1 గంటకు అక్రమ అరెస్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు లెక్క మీరు ఒక 20 మంది పోలీసులు వచ్చి ఇంటి మీద పడి తెలంగాణ క్రాంతి దళ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారిని ఒక నైట్ తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కనీసానికి ఏ స్టేషన్లో ఉన్న కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా చేయడం ప్రజాస్వామ్య యొక్క విరుద్ధం. అయితే అన్న చెప్పండి, ఈరోజు ఆ పృథ్వీరాజ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి వచ్చేసి అయితే ఉగ్రవాదుల్లాగా అరెస్ట్ చేయడం ఏంది అంటూ కూడా మీరు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు, అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి? జై తెలంగాణ. తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపకులు డాక్టర్ సంగమిరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా బంధుకు మా తెలంగాణ క్రాంతి దళ నుంచి మేము పిలుపునివ్వలేదు, గో బ్యాక్ అని అనగడం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా పృథ్వీరాజ్ యాదవ్ని ఒకరిని అరెస్ట్ చేసి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అనేది అణచివేయడానికే ఇది పెద్ద ఎత్తున 3 పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు చాలా మొత్తం మత కల్లోలం లేపడానికి ఫస్ట్ పార్టీ బీజేపీ పార్టీ, మత కల్లోల పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడిని అరెస్ట్ చేయడానికి కారణం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు ఇదంతా. దీన్ని ఎక్కడ కూడా వ్యక్తుల పైన తీసుకపోవడం, ఒక సమస్య పైన కొట్లాడే వ్యక్తి పృథ్వీరాజ్ యాదవ్ గారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నైట్ అక్రమంగా 12 గంటలకు అర్ధరాష్ట్రాన్ని అరెస్ట్ చేయడం అనేది మా తెలంగాణ క్రాంతి దళ టీం నుంచి మేము చాలా డిమాండ్ ప్రకటిస్తున్నాం. ఇమీడియట్లీగా మా నాయకుని విడుదల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని అర్థిస్తున్నాం. మరికొంతమంది మొత్తం టోల్గా కూడా ఈరోజు ఓయూజేఏసీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, మార్వాడి గో బ్యాక్ అని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీలు మొత్తం టోల్గా కూడా అయితే పబ్లిక్ ని ఈ విధంగా రెచ్చగొడుతూ ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. మార్వాడి గో బ్యాక్ అనే పేరుతో తీసుకొని వచ్చినటువంటి నినాదాలను మరికొంతగా చూసుకుంటే మాత్రం అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటూ తెలంగాణలో ఏ విధమైన ట్యాక్సులు చెల్లించకుండా ఇటు రాష్ట్ర ఆదాయాన్ని ఇటు ఆ దేశ ఆదాయాన్ని కూడా కుల్లగొడుతున్నటువంటి ఏదైతే మార్వాడి అయితే సంఘాలు ఉన్నాయో, మార్వాడి వ్యాపారస్తులు ఉన్నారో, ఆ యొక్క మార్వాడి వ్యాపారస్తులు చేస్తున్నటువంటి అక్రమ దందాలను కూడా నిలదీస్తున్నట్టు తెలుపుతున్నారు. ఆ యొక్క నిలదీస్తున్న క్రమం లోపలనే ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు.